హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కమర్లు. ఈరోజు మనం రాఫెల్ క్లబ్ అనే మలయాళం మూవీ కోసం కమర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, తెలుగులో అవైలబుల్ ఉందండి. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్. స్టోరీ పెద్దగా ఏముండదు, చాలా సింపుల్ స్టోరీ. అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల టూ గ్యాంగ్స్ మధ్య జరిగే యాక్షన్ అనమాట. యాక్షన్ ఫిల్మ్ అన్నాను కదా అని పెద్ద పెద్ద ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా సింపుల్గా, నీట్గానే ఉంటాయి, బట్ స్టిల్ స్టైలిష్గా ఉంటాయి. నాకైతే నచ్చింది గైస్. బట్ అందరికీ నచ్చుతుంది అని అనుకోలేను, ఎందుకంటే ఇది అందరికీ నచ్చే టైప్ ఆఫ్ మూవీ కాదు. ఎందుకంటే స్టోరీ డ్రామా ఏమి ఉండదు మూవీలో. జస్ట్ వీ హ్యావ్ టు వాచ్ అండ్ ఎంజాయ్ అన్నట్టు ఉంటుంది అలానే. అండ్ మూవీలో ఇంకా కొన్ని డైలాగ్స్ బాగుంటాయి, వన్ లైన్ పంచెస్ ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ సీన్స్ నాకు నచ్చాయి. బీజిఎం కూడా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో 2 సాంగ్స్ రన్ అవుతూ ఉంటాయి, ఆ సాంగ్స్ కూడా నచ్చాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ అనురాగ్ కశ్యప్ గారిది అండ్ సెక్రటరీగా చేసినది. ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ ఉంటారు, వెల్ నోన్ యాక్టర్సే. మలయాళంలో చేసిన చాలామంది ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే ఎవరికి పెద్దగా డైలాగ్స్ ఉండవు. లైక్ అలా అని క్యారెక్టర్ లేని రోల్ అయితే కాదు, జస్ట్ ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. బట్ పెద్దగా ఎవరికి డైలాగ్స్ అయితే లేవు. అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ని కూడా ఎలా అంటే ఎలివేషన్ ఇచ్చారనమాట, లైక్ యాక్షన్ సీక్వెన్సెస్లో. నాకు అది కూడా నచ్చింది. సో ఇలాంటి మూవీ కొంచెం డ్రామా విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కావాలి అని అంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, రెడీ ఆర్ నాట్ అని చెప్పేసి చూడండి. అది కూడా బాగుంటుంది, బట్ అది కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా.